ఓకే అండి. అలాగే మార్కెట్ కరెక్ట్ అయినా కూడా పడని స్టాక్ అని అడుగుతున్నారండి. మార్కెట్ కరెక్ట్ అయితే పడని స్టాక్స్ ఉండవండి. అన్నిట్లోని కరెక్షన్ తప్పదు. అయితే కొన్ని తక్కువ పడుతుంటాయి. అటువంటి స్టాక్స్లో మీరు బెటర్ డిఫెన్సివ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఉషా జే అడుగుతున్నారు, సైకామ్ హెల్త్ కేర్ 125లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. రీసెంట్ లిస్టింగ్ ఇది. ఇందాక మీకు చెప్పిన సలహాని దీన్ని కూడా వర్తిస్తుందండి. కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలో ప్రైస్ స్టెబిలైజ్ అయ్యే వరకు ఎంటర్ కాకుండా ఉండడం ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. సో ఇదే సలహా మీకు కూడా వర్తిస్తుంది. ఈ స్టాక్ కూడా సేమ్ అండి, హై నుంచి చాలా కరెక్ట్ అయింది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు 10% దాకా స్టాక్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్ అంటే వీటి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు చేసినాక తర్వాత స్లోగా కిందకు వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఈరోజు మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి, తర్వాత ఫార్మర్స్కి సంబంధించి అన్ని పెరుగుతున్నా కూడా ఇది స్టాక్ అయితే పడుతుంది. ఇది ఇంకా ఫర్దర్గా వీకే అవకాశం ఉంది. ఏమాత్రం ర్యాలీ వస్తే ఎగ్జిట్ కాదు బెటర్. ఓకే అండి. జగ్స్ డి అన్న పేరుతో ఒక ఆయన మెయిల్ పంపించారు, యూనియన్ బ్యాంక్ కొనొచ్చా ఈ రేట్లో? డెఫినెట్గా మీరు బ్యాంక్లో బై చేయొచ్చు అండి. యూనియన్ బ్యాంక్ కరెంట్ అవర్స్లో మీరు బై చేయొచ్చు. మిడ్ క్యాప్ బ్యాంకింగ్, పిఎస్, మరీ ముఖ్యంగా పిఎస్ బ్యాంకింగ్లో లాస్ట్ 1 వీక్ నుంచి యాక్టివిటీ ఉంది. ఇది ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఈ యాక్టివిటీ కొనసాగే అవకాశం ఉందండి. ఓకే అండి. తేజ చౌదరి అడుగుతున్నారు, జేఎస్పిఎల్ 760లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయమని చెప్తాను. జేఎస్పిఎల్ అయితే రీసెంట్గా ఒక డౌన్ సైడ్ నుంచి బాగా పెరగడం జరిగింది. ఇంకా స్టాక్ బాగా పెరిగే అవకాశం. దీంతోపాటు కమాడిటీస్, మరి ముఖ్యంగా ఈరోజు కమాడిటీస్కి బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా టాటా స్టీల్ లాంటివన్నీ కూడా చాలా 3-4% దాకా పెరగడం జరిగింది. ఇది కూడా బాగా పెరిగే అవకాశం, హోల్డ్ చేయండి. దివ్య లింగం అని అడుగుతున్నారు, ఎస్ఆర్ షిప్పింగ్ 129లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. షిప్పింగ్ అయితే కొంత వీక్ ఉండే అవకాశం ఉందండి. మీరు ఒకసారి ఎస్ఆర్ షిప్పింగ్ మాత్రం మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఒకవేళ షిప్పింగ్లో మీరు బై చేయాలంటే దీనికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి. మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇదైతే పెద్దగా పెరిగే అవకాశం అయితే పెద్ద కనపట్లేదండి. గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ ఈ రేట్లో బై చేయొచ్చు? కరెక్షన్లో బై చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్గా స్టాక్ 20%, 25% దాకా పెరగడం జరిగింది. ఇప్పుడు ట్రేడర్ అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఓకే అండి. సురేష్ కుమార్ ఎంకే హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, నోయిడా టోల్ బ్రిడ్జ్ 3655లో ఉన్నాయి, ఇది యావరేజ్ చేయొచ్చా? ఇక్కడ మీరు 36 అంటే ఈ రేట్లోకి తీసుకున్నారు కాబట్టి యావరేజ్ చేయకండి. మీరు ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. అరౌండ్ 40-42కి వస్తే ఎగ్జిట్ కండి. యావరేజ్ మాత్రం వద్దండి. స్టాక్ గత 6 నుంచి 8 నెలల్లో ఏమాత్రం అప్ అండ్ రాలేదండి. ఒకవేళ 42 క్రాస్ అయితే అప్పుడు చూడండి, కానీ ఇప్పుడు 32 రూపీస్కి వచ్చింది. ఇంకా వీకే అవకాశం ఎక్కువ కనపడుతుందండి. ఓకే అండి. డీకే రాజు అడుగుతున్నారు, నిఫ్టీ 5330లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 50 ఇప్పుడు ఉన్న మీరు కొంత ప్రాఫిట్లో ఉన్నారంటే మీరు హోల్డ్ చేయండి. అట్లా మీరు స్టాప్ లాస్ కూడా మీరు కొన్న రేటే స్టాప్ లాస్ అని మీరు మైండ్లో పెట్టుకోండి. ఏమాత్రం 5330 బిలో ఈరోజు క్లోజింగ్ బేస్ వస్తే మీరు ఒకసారి ఎగ్జిట్ కానీ. ఇంటర్డేకి అయితే మాత్రం ఇంకా ఇక్కడ నుంచి కొంత ఒక 10-15 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే అండి. ఫైనల్గా ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్కి మాత్రం డెఫినెట్గా ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయమనే చెప్తానండి. ఎందుకంటే 5340 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా మార్కెట్ 5350 దాకా ఇంటర్డేలో పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఒకసారి ఇంటర్డే ప్రాఫిట్స్ అని కూడా ఒకసారి లాంగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. పొజిషన్ ట్రేడ్ వల్ల అయితే మాత్రం ఒక చూడండి 230 తర్వాత ఒకవేళ నిఫ్టీ 5330, 5340 బిలో కానీ ట్రేడ్ అయితే మాత్రం పొజిషన్ ట్రేడ్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ ఒకసారి ఎగ్జిట్ అయ్యి కొంత అట్లీస్ట్ మొత్తం ఎగ్జిట్ కాకపోయినా 50% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి. కొన్ని ప్రధానమైన ఏషియన్ మార్కెట్స్ ఇవాళ లేవు. అలాగే యుఎస్ మార్కెట్స్ కూడా ఈస్టర్ మండే హాలిడే ఉండడం వలన కూడా కొంత మార్కెట్స్లో మన గ్లోబల్ క్యూస్ అంతగా లేవు. బట్ ఉన్న అవైలబుల్గా ఉన్న క్యూస్ని బట్టి మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే తొలి తెలుగు ఫైనాన్షియల్ పోర్టల్ www.tv5money.comలో సబ్స్క్రిప్షన్స్ కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సహాయంతో మీరు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లో మీకు ఏదైనా సమస్యలు ఉంటే డీడీ లేదా చెక్ రూపంలో సభ్యత్వం తీసుకోవచ్చు. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ పేరుతో చెక్ ఆర్ డీడీ పంపించండి. మన అనలిస్ట్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అలాగే ట్రేడింగ్ రికమెండేషన్స్ను మీరు ఫాలో అయ్యి చక్కటి ట్రేడింగ్ ప్రాఫిట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ను ఆర్జించే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం 9664550551 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను పూర్తిగా పొందవచ్చు. అలాగే మరొక నెంబర్ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇది ఇవాళ బిజినెస్ లంచ్ కార్యక్రమం. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం.